హాయ్ అండి. ఇవాళ వీడియోలో అయితే నేనైతే థ్రెడ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఏమేమి థ్రెడ్స్ అయితే అయిపోయినాయి, ఏమేమి థ్రెడ్స్ కావాలి అనేది చూసుకుంటూ అలాగే మీకు కూడా వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన చిన్న చిన్న విషయాల్ని మనం చాలా నీట్గా అయితే ఉంచుకుంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. అది నా ఫీలింగ్. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల కూడా మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా మూడ్ అదే బాగాలేనప్పుడు, తలనొప్పిగా అలా ఉన్నప్పుడు ఇలాంటివి కూర్చుని చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకుంటాను. మీరు మైండ్ బాగాలేనప్పుడు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, డార్క్ కలర్స్ అన్నీ పైన లైన్లో అయితే పెట్టేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో అయితే రాఖీ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో లేదా సింపుల్గా అప్పటికప్పుడు కావాలనే వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ ఏంటంటే, మన ఛానల్లో గివ్ అవే అనేది నడుస్తుంది కదా, ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ పాత గివ్ అవే ఒకటి ఉందండి, 1000 సబ్స్క్రైబర్స్ది. ప్లస్ ఇప్పుడు 100 సబ్స్క్రైబర్కి సంబంధించిన గివ్ అవే కూడా నడుస్తుంది. మీరు రెండిట్లోకి వెళ్ళి కామెంట్ చేసి పార్టిసిపేట్ అని కానీ ఎస్ అని కానీ మెసేజ్ చేశారంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మీ నేమ్ అయితే వచ్చిందంటే మీకు గిఫ్ట్ అయితే పంపించేస్తాను. చూసారు కదా, దారాలన్నీ నాకు కావాల్సినవన్నీ ఉంచుకున్నానండి. మ్యాక్సిమం నేను ఎక్కువ డార్క్ కలర్సే ఉంచుకుంటాను. ఎందుకంటే డార్క్ కలర్స్ అన్ని బట్టలకి ఈజీగా మనం ఏది మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా వేసేసుకోవచ్చు. లైట్ కలర్స్ ఒక 4-5 ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం లైట్ కలర్ అంటే వైట్ అయినా వేసేయచ్చు, క్రీమ్ కలర్ అయినా కూడా మనం వేసేయచ్చు. ఇలాంటి టిప్స్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. లైట్ కలర్స్ అంటే మొత్తం బాక్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ ఒక 4-5 తీసుకుని వైట్ ఒక 4 థ్రెడ్స్ తీసుకున్నాం అంటే వైట్ ఉంటే సరిపోతుందండి నాకు తెలిసి. ఎందుకంటే చాలా ఈజీగా అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడంటే డార్క్ కలర్స్ ఎక్కువ తీసుకుని లైట్ కలర్స్ అయితే తక్కువ తీసుకుంటాను. ప్లస్ ఏంటంటే, ఇక్కడ నేను మధ్యలో అయితే ఈ కార్డ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అటువైపు అన్నీ ఇటువైపు రాకుండా. దీనికి ఒక టిప్ అండి, ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాన్ని మధ్యలో ఫోల్డింగ్ చేసేసి, దీనికి కార్డ్బోర్డ్ అలాంటివి ఏం అవసరం లేదండి, బాగానే ఉంటుంది. న్యూస్ పేపర్ కూడా ఇంకా మంచిదండి, పర్వాలేదు, ఫిట్గానే ఉంటుంది. మనం తీసుకున్నవి ఉన్నాయి కదా కార్డ్స్, ఆ కార్డ్స్ని మధ్యలో పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్స్ అయితే 4 ఫోల్డింగ్స్ చేసేసుకుని ఒకసారి బాక్స్ సైజ్ అయితే చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి అయితే దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ ఫోల్డింగ్స్ అనేవి థ్రెడ్స్ ఎదురుకు రాకుండా, చూసారు కదా మధ్యలో ఎలా పెడుతున్నాను. కొంచెం ఇటువైపు థ్రెడ్స్ని కొంచెం ముందుకు జరిపి పేపర్ ఉంది కదా దాన్ని మధ్యలోకి పెట్టామంటే ఇంక అసలు రావు. ఇటువైపు అన్నీ బాపిన్స్, సూదులు, ప్లస్ ఏంటంటే నెక్ తిప్పినప్పుడు అది జరగకుండా ఉండే సేఫ్టీ పిన్స్ లాంటివి. చూసారు కదా, ఇది ఎంత జరిపినా కూడా జరగట్లేదు. ఇలా ఈ విధంగా అయితే ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెట్టుకున్నారంటే మనకి లోపల ఉన్నవి కూడా బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది మీకు తెలుసు కదా, ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అండి ఈ బౌలు, ఎందుకో నాకు తెలియదండి, చాలా ఇష్టంగా అయితే కొనుక్కున్నాను. కానీ నా ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుందాం అంటే డ్రెస్సింగ్ టేబుల్లో ఈ బాక్స్ అయితే పడట్లేదండి. అందుకని చెప్పేసి ఇంకా నేను నార్మల్గా ఎప్పుడైనా మనం హౌస్ చేంజ్ అయినప్పుడు అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటే కనుక ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే రెగ్యులర్వి అయితే పెట్టుకుంటున్నాను, టిష్యూస్ ప్లస్ క్లిప్స్. బ్లాక్ బ్యాండ్ చూసారు కదా ఎంత బాగుందో. అలాగే నేను నెయిల్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోస్ చేస్తున్నాను కదా, అందుకని ఇక్కడ నెయిల్స్ అనేవి చూపిస్తున్నాను. ఒక్కొక్క క్షణం అనిపిస్తుంది అబ్బా ఎందుకు కట్ చేశాను అని, కానీ పర్వాలేదులేండి. మనం నెయిల్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా అందులో నాకు చాలా స్లోగా పెరుగుతాయండి. ఒకవేళ పెరిగి అంటే అంత గమ్మున అయితే ఊడవు, ఎక్కువ రోజులు ఉంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నా ఫింగర్ మీద చూసారు కదా చాలా స్లోగా ఎదుగుతుందని మీరు ఎలా గెస్ చేస్తారంటే, నా ఫింగర్ మీద ఓటు వేశాను కదండి, ఆ మార్క్ ఇప్పటికీ అలా ఉండిపోయిందంటే నా నెయిల్ గ్రోత్ ఇంకా అవ్వలేదనే కదా. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నా థ్రెడ్స్ని ఎలా క్లీన్ చేసుకున్నానో మీరు చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్.